वसुते वसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं सायं वन्दे जगद्गुरुं सत्यसायं वन्दे जगद्गुरुं। अखिलांड कोटि ब्रह्मांड नायक जगन्नाटक सूत्रधारी भगवान श्री सत्यसाई बाबा सर्वव्यापकुडैन सर्वभूतांतरात्मुडवैन सर्वशक्तिवंतुडवैन सर्वज्ञत्వంతో పాటు సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసావతారి శ్రీ సత్యసాయి మీ నిర్మలమైన పవిత్రమైన దివ్యమైన పాద పద్మాలకు అనంత కోటి సాష్టాంగ ప్రణామములు చేసుకుంటూ అర్పించుకుంటూ భక్తి జ్ఞాన వైరాగ్య పరపత్తులతో సహా త్యాగ ప్రేమ మూర్తులు ముఖ్యంగా నాకు ప్రియమైన పూజ్యులైన తపోనిష్ట కలిగిన సోదర సోదరి మీ అందరకు నా హృదయపూర్వక అభివందనాలు. ప్రేమాదరణతో మీ అందరికీ సాయిరాం. అవతారాలు ఎన్నో రకాలుగా ఉంటాయి. అంశావతారం, ఆవేశావతారం, రౌద్రావతారం, సౌమ్యావతారం, ధర్మావతారం, ప్రేమావతారం, పూర్ణావతారం, పరిపూర్ణ సంపూర్ణ అవతారం. ఇంతేకాక యావత్ భారతదేశ సహితం ఏషియా మొత్తంలో అనేక సంతులు, ఋషులు, మహాపురుషులు, కర్మయోగులు, సిద్ధపురుషులు అనేక జాతి కుల వర్ణాలలో రాజు రంకు అనే భేదము లేకుండా జన్మించి తమ ఆచరణ ప్రబోధలతో ఆదర్శవంతమైన మానవ జీవితాలు, జీవిత లక్ష్యం పొందే సాధన మార్గాలు ప్రబోధించారు. వీటన్నిటినీ మనం పఠనం శ్రవణ మాత్రముగా తెలుసుకోగలిగాం. కానీ మనం చాలా అదృష్టవంతులం చెప్పుకోవాలి. ఎన్నో వేల జన్మల నుండి పూజలు, పుణ్యకర్మలు, తపస్సులు, నిత్య ధ్యాన యోగ కర్మోపాసన సాధన ఫలితంగా మనకు భగవాన్ బాబావారు స్వయంగా ఎన్నుకొని తమ శరణులోని సాన్నిధ్యంలోని తీసుకొని దర్శన, స్పర్శన, సంభాషణ, ప్రసాదం అందించారు, అందిస్తున్నారు. అత్యంత సులభమైన సుగమ్యమైన సాధన మార్గంలో పెట్టి మమ్మల్ని అందరినీ తరింపజేస్తున్నారు. సర్వజీవరాశులలో వెలసిన ఏకైక జీవేశ్వర స్వామి భగవాన్ శ్రీ సత్యసాయి నీవు ఎంతో దయామయుడవు, కరుణామయుడవు. కాబట్టి నాలాంటి జన్మ జన్మాంతరాల నుండి ప్రాపంచిక మాయాజాల విషయ వాసనలతో కుళ్ళిపోతున్న విషపూరితమైన పశుత్వం, పాషాణత్వంతో నిండి ఉన్న ఈ హృదయంలో వెలసి ఉన్నావని విశ్వాసం, జ్ఞానం నువ్వు ఈ అవతారంలో నాకు ఈ జన్మలో తెలియజేశావు. నీ కరుణకు, ప్రేమకు హద్దు పద్దు ఉన్నదా? లేదు.
నీ అమితమైన ప్రేమ ఎన్ని విధాలుగా కొనియాడినా సరిపోదు. కనుక మీ అందరిలోనూ ఇమిడి ఉండే దైవత్వాన్ని, దివ్య మంగళ విగ్రహాన్ని అనుభవించి దర్శించే గుణాన్ని నాలో అలవర్చి, ఇమర్చి, ఆచరణలో పెట్టించి ఆనందానుభూతిలో నా హృదయం ఆహ్లాదపరచమని మరీ ప్రార్థిస్తున్నాను. 2018 జూన్ నుండి నేను ప్రశాంతి నగర్ ఈ స్వామి మందిరంలో వస్తున్నాను, చూస్తున్నాను, వింటున్నాను. యథాశక్తి అన్ని వింగుల కార్యక్రమాలలో పాల్గొంటున్నాను. అందరి అభిమానాలు పొందుతున్నాను. ముఖ్యంగా మీరందరూ సహోదర భావంతో చేస్తున్న ప్రతి వింగు కార్యక్రమాలలో నాకు కూడా అవకాశం ఇవ్వడం వల్ల నా ఆలోచనలో, ప్రవృత్తుల్లో, గుణాల్లో మార్పులు వస్తున్నాయి. ఆధ్యాత్మిక అభివృద్ధి పెంపొందుతున్నాయి. మీ అందరి సాంగత్యం వల్ల నా జీవితానికి ఇది ఒక మహా అదృష్టమనే భావిస్తాను. మీరందరూ ఒక్కొక్క టార్చ్ బీరర్. హైదరాబాద్ సేవలు, సేవాదళం వారి సమర్పణ గురించి స్వామికి ఎంతో ప్రేమ. స్వామి చేస్తున్న ప్రతి కార్యక్రమాలలో హైదరాబాద్ సేవలు, ఒరిస్సా తాలూకు శానిటేషన్, కేరళ భక్తులు స్వామి సమక్షంలో జరుపుకునే ఓణం పండుగ, మహారాష్ట్ర ఆషాఢి ఏకాదశి, ఇవన్నీ స్వామి ఎంతో మెచ్చుకుంటూ తమ దివ్యోపన్యాసంలో విశదీకరించి చెప్పేవారు. ఇక పేరెంటింగ్ ఎంత అవసరమో ఇది మనకి అనుభవిస్తున్నాం మనం. మా చిన్నప్పుడు లేకపోతే మా తాతల టైంలో ధర్మం ఒక పాదంలోనే నడిచింది. ఇప్పుడు అసలు ధర్మం పాదమే కనబడడం లేదు ఎక్కడ ప్రపంచకంలో. అయితే మీరు అడగవచ్చు, అయితే మరి ఈ సంసారం ఎలా నిలబడ్డది? ఏది ఆధారం? ఇది ధర్మమే ఆధారం లేనప్పుడు ఇంకా ఎలా నిలబడ్డది? అందుకే ఆ కరుణామూర్తి సత్యసాయి అవతరించి తన అనంత భుజాలతో ఈ ప్రపంచాన్ని కాపాడుతున్నారు. తాను కరుణించి ఈ ప్రపంచంలో మళ్ళీ ధర్మ సంస్థాపన చేయడానికి వచ్చి మనందరికీ తను ఒక్కడే చేయాలంటే నిమిషం పట్టదు. రామ అవతారంలో వానరసేన, అలాగే కృష్ణుడి టైంలో పంచపాండవులు, యాదవ సేన, ఇలాగా మనకి ఆ క్రెడిట్ ఇస్తూ బాహ్యంగా మనమే చేస్తున్నట్టుగా చూపిస్తూ అంతా తాను చేస్తున్నారు. అందుకు ఈ పేరెంటింగ్ ఎంత అవసరమో ఇప్పుడు తెలుస్తున్నది. దాని మహత్యంతో అవసరం ఎంతగానో ఉన్నది. కుంతికి 5 కొడుకులు, పంచపాండవులు. భర్త లేరు ఆవిడికి. అయినప్పటికీ 5 మహాశక్తివంతంగా, వాడికి బుద్ధిమంతుడుగా, యోగ్యవంతుడుగా, ధైర్యవంతుడుగా, ఆదర్శవంతుడుగా, మహాయోద్ధ, మహాబలిగా తయారు చేసుకున్నది. ఇంకోవైపు గాంధారి, ధృతరాష్ట్రుడు, తనకి 100 కొడుకులు ఉన్నారు. బలవంతుడిగా తయారు చేయగలిగింది. కానీ తల్లి తన పాతివ్రత్య బలంతో 100 కొడుకులందరికీ దేహాన్ని, అంటే నగ్న దేహాన్ని కళ్ళతో చూసి వజ్ర శరీరంగా మార్చేసింది. కానీ మధ్యలో ఆ దుర్మార్గులకి కఠోర శిక్షణ కోసం అవతారమెత్తిన ఆ వాసుదేవుడు అడ్డుపడి ఒక చమత్కారంతో పుత్రుల వాళ్ళకు మర్మస్థానం గుడ్డతో కప్పుకోమని చెప్పి మృత్యువుకు కారణం చేశారు. అందుచేత ఒక్కడైనా బాగుపడలేదు, ఒక్కడైనా సజ్జనుడిగా తయారవలేకుంది. అందుకే స్వామి అంటారు, ఈ కలియుగంలో అధికంగా తల్లిదండ్రుల తాలూకు దోషమే ఉంది. ధృతరాష్ట్రుడు
గాంధారిలాగే తల్లిదండ్రులు ప్రవర్తిస్తున్నారు పిల్లల బట్ట. అందుకు పిల్లలు ఎవరు మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ పరిస్థితిలో. ఈ ఘోరమైన కలియుగంలో ఓర్మి, ధైర్యం బొత్తిగా లేదు. సాంగ్ చెప్తారు, ప్యూరిటీ, పేషెన్స్, పర్సీవియరెన్స్, ఇది బొత్తిగా లేదు. ఇప్పుడు నా సొంత జీవితానుభవం చెప్పబోతున్నాను. నాకు పెద్ద శాస్త్రజ్ఞానం లేదు, వేదం, ఉపనిషత్తులు ఇవన్నీ బొత్తిగా ఏనాడు చూడలేదు కూడా. కానీ ఈ సత్యసాయి కృప వలన నా జీవితంలో పేరెంట్ తాలూకు ఎంత మహత్తుందో ఏంటి అనుభవించానో నేను మా అమ్మ నాన్నగారి ద్వారా అది మీ అందరి దగ్గర చెప్పబోతున్నాను. మా అమ్మ నాన్నగారికి 1944లో పెళ్ళయింది. 8 సంవత్సరాల వరకు సంతానం లేదు. ఎవరో ఒక మహాత్ముడు ఈ తోతాన్ని పట్టుకొని వెళ్తుంటారు, భవిష్యత్తు చెప్తూ ఉంటారు. వాడన్నాడు, మీరు గృహ నిర్మాణం చేయండి, దాంతో సంతాన యోగం లింక్ అయి ఉన్నది అని. సో 52లో మా నాన్నగారు ఇల్లు కట్టారు. కంపెనీ ఇచ్చిన జాగాలో చిన్న ఇల్లు కట్టారు. ఆ తర్వాత గృహప్రవేశం తర్వాత మా నాన్నగారు రామాయణం చదవడం మొదలుపెట్టారు. ఏనాడు రామాయణం పూర్తయిందో ఆనాడే నా జన్మ. మా అమ్మ రోజును త్యాగరాజ కీర్తనలు, అన్నమాచార్య కీర్తనలు, అప్పుడెవరు లేరు, నాన్నగారు ఆఫీస్ పడిపోతే ఇదే పని. ఈ అధ్యాత్మ కీర్తనలు ఇవన్నీ కూడా రామదాసు బందికాన పాటలు, కీర్తనలు పాడుతూ పాడుతూ అలాగ తపస్సు చేసేది. ఆఖరి 3 రోజులు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాక విపరీతమైన ఈ దాన్ని ఏంటంటారు మన పెయిన్స్, లేబర్ పెయిన్స్, బాధపడుతూ 120 కేకలు కూడా వస్తూ ఉండేది. అప్పుడు ఆ చీర చెంగు నోట్లో గట్టిగా పెట్టుకొని నోరు మూసుకొని వీళ్ళు నర్సులు చాలా దూషణ చేసేవారు. అలాగున్నప్పుడు స్పృహ తప్పిపోయి మా అమ్మకి శివలింగం దర్శనం అయ్యింది. అభిషేకం, పంచామృత స్నానం, ఆ తర్వాత అన్నీ శుద్ధోదయ స్నానం ఇవన్నీ చేస్తూ 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 అలాగ దర్శనంలో ఆ నొప్పులన్నీ మర్చిపోయింది. ఎప్పుడు 3 రోజుల తర్వాత ఇంకా డెలివరీ అవుతున్నది, శివుడు సాక్షాత్ దర్శనం అవుతున్నది, నేను పుట్టాను. అందుకే నా పేరు శివరామమూర్తి అని పెట్టారు. రామాయణం చదివిన రాముడు శివుడి దర్శనం వల్ల శివరామమూర్తి అని నా పేరు పెట్టారు. అయితే సాధారణంగా పేరు ఎలాగున్నా ఇంట్లో మనం అబ్బాయి, కన్నా, చిట్టి, చంటి, బుచ్చి ఇవన్నీ నిక్ నేమ్స్ పెట్టుకొని పిలుస్తూ ఉంటాం. కానీ మా అమ్మ చెప్పింది, వీడికి శివరామనే మనం పిలుద్దాం. అలాగే అందరికీ చెప్పింది. మా బంధువర్గం అంతా శివరామని ఇప్పటికీ పిలుస్తారు. ఈ నెపంగానైనా భగవంతుడి నామం మన నోటుంటూ వస్తుంది కదా అనేసి ఈ మా అమ్మ సలహా ఇచ్చింది. ఆ తర్వాత 22వ తారీఖు మార్చ్ 1966 ఆవిడ ఉగాది పండగ. మా అమ్మ మేము ఆడుకోవడానికి వెళ్తున్నాము సాయంత్రం. మా అమ్మ ఏమని కూర్చొని ఎవరు లేరు, మా నాన్నగారు ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు. ఆయన రోజు రావడం 9-10 అయ్యేది. సో మా అమ్మ ఈ త్యాగరాజ కీర్తనలు హార్మోనియం మీద పాడుతున్నది, ఆధ్యాత్మిక కీర్తనలు ఇవన్నీ పాడుకుంటున్నది. మేము ఇంటికి వచ్చాం ఆడుకొని. అప్పుడు ఎలక్ట్రిసిటీ లేదు, మా చిన్న బస్తీ అది. అయితే అక్కడ కూర్చొని మేము లాంతర్ దగ్గర చదువుకుంటున్నాం. నేను అందరికంటే పెద్దవాడిని, 5 brothers 1 sister.
సో మా అమ్మ అన్నది, ఒరే మీ నాన్నగారు ఇంకా ఆఫీస్ నుంచి రాలేదురా, నువ్వు కొంచెం నాకు దగ్గరలో శ్రీమందిరం తీసుకెళ్తావా అని. అంటే నేను ఇప్పుడే ఆడుకొచ్చాను, నా కాళ్ళు పీకుతున్నాయి, నాకు హోంవర్క్ బోర్డు అంత ఉంది, నేను రానించాను. 3-4 సార్లు అన్నది, నేను వినిపించుకోలేదు. మిగతా వాళ్ళందరూ చిన్నవాళ్ళు. ఆఖరికి మా అమ్మ అన్నది, ఏమిటి లాభం, 5 కొడుకుల్ని కన్నాను కానీ ఒక్కడైనా నాకు శ్రీమందిరం తీసుకెళ్ళడం లేదు, ఏమిటో నా ప్రారంభం అన్నది. అనేటప్పటికి నాకు గుండెల్లో తగిలి, అయ్యో అమ్మ ఎంత బాధపడుతున్నదని. అట్లా సరే సరే అమ్మ, 5 నిమిషాలు దగ్గరే శ్రీమందిరం, 5 నిమిషాలు వెళ్ళడానికి, 5 నిమిషాలు రావడానికి, 5 నిమిషాలు దర్శనంకి, 15 నిమిషాలకు తిరిగి వచ్చేయాలి. సరే నాయన బయలుదేరి వెళ్ళాను. వెళ్తూ ఉంటే తోవలోని ఒక ఇంట్లో భజన నడుస్తున్నది. అది ఏ భజన మాకు తెలియదు. భజన నడుస్తున్నది. మా అమ్మ అన్నది, మరి ఈ ఇంట్లో భజన ఏదో అవుతున్నదిరా, మనం వెళ్దామా అంటే, నీకు తెలుసునా అన్నాను. లేదు తెలియదు. పోనీ ఏమైనా ఇన్విటేషన్ ఏమైనా ఇచ్చారా అంటే లేదు. మరి ఎలా వెళ్తామో, మనకి గట్టిగా కొట్టి బయటికి పంపిస్తారు అని చెప్పి వెళ్ళొద్దు అని. ఆ గేటు వరకు వెళ్ళి అక్కడి నుంచి తిరిగి వచ్చేసాం 3 సార్లు. మా అమ్మని, అరే గుమ్మానికి పసుపు అన్నది అంచేత ఎవరో మన సౌత్ ఇండియన్స్ అయి ఉంటారు, వెళ్దాం అంతగా వాళ్ళు పమ్మంటే వచ్చేద్దామని. అయితే నువ్వు వెళ్ళమ్మా, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు లోపలికి వెళ్తే నేను కూడా వస్తాను, లేకపోతే నేను రానండి అని చెప్పేసి. అయితే మా అమ్మని అయితే పోనీ ఏం పోయింది, సరే మనం వెళ్ళిపోదాం, శ్రీమందిరంకి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోదాం. ఇలా తిరిగింది. తిరిగి మెయిన్ రోడ్డు మీదకి వస్తున్నది. ఒక ముసలావిడ 2 మనవులు చేయి పట్టుకొని, వెనకాతలో కోడలు. ఆవిడేమో నా పిల్లలు చేయి వదిలేసింది. వదిలేసి నా చేయిను మా అమ్మ చేయి పట్టుకొని, అమ్మ ఈ ఇల్లు నా పెద్ద కొడుకుది, కోడలేమో 2వ కోడలు, అక్కడి నుంచి నేను ఇక్కడ భజనకు వస్తున్నాను, ఇది సాయిబాబా గారి భజన, ఇందులో అందరూ రావచ్చు, ఇందులో ఏమీ పిలవాలి, పసుపు పెట్టాలి, బుట్టు పెట్టాలని ఏం లేదు, అందరూ రండి అనేసి రెక్క పట్టుకు తీసుకెట్టింది. మగవాడి సైడ్ నా కూతురు పెట్టింది, ఆడవాడి సైడ్ అమ్మని తీసుకెట్టింది. ఇంకా భజన పాడుతున్నారు. మా అమ్మ వెనకాల ఫాలో అయిపోతున్నారు, నేను ఫాలో అయిపోతున్నాను. వీళ్ళు ఎవరో కొత్త వాళ్ళు వచ్చారని ఇలా అని చూశారు. నాకు భయం వేసింది, నేను తప్పు పాడినేమో అని. అన్నారు అంటే పాడుతూ ఉండండి. పాటలు అయిపోయినాయి, భజన అయిపోయింది. ఆరతి అయిన తర్వాత మా అమ్మ అన్నది, ఎవరండి ఇన్నా అంటే, సత్యసాయి బాబా గారు మన ఆంధ్రదేశంలోనే ఇలాగా అని వృత్తాంతం అంతా చెప్పుకుంటూ వచ్చారు. ఇలాగ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, ఒడుగులు చేస్తున్నారు, పెళ్ళిళ్ళు చేస్తున్నారు, స్వామి బంగారం లాకెట్లు, మంగళసూత్రం, ధన్యం ఇవన్నీ కూడా సృష్టించి ఇస్తున్నారు, అన్నీ ఫ్రీయే, ఇక్కడ ఏమీ డబ్బులు ఏముండవు అంటే. నేను మనసులో అనుకుంటున్నాను, నాకు కూడా బంగారం గోల్సి దొరికితే బాగుండు అని మనసులో నా ఆశ. సరే అవన్నీ అయినాయి. రాత్రి 9:30 అయింది. ఆయన పేరు సూకుల సదాశివరావు గారు. ఆయన అన్నారు, అమ్మ చాలా లేట్ అయింది, మీ వారు బెంగ పెట్టుకుంటున్నారేమో, ఇంట్లో ఇంకా చిన్నపిల్లలు కూడా ఉన్నారు కదా, పదండి నేను దిగబెట్టేస్తాను మీకు అని. అయితే మా అమ్మ సత్యం శివం సుందరం ఏదైనా పుస్తకం ఉంటే ఇవ్వండి, స్వామి గురించి ఇంకా తెలుసుకోవాలన్నది అని. సరే సత్యం శివం సుందరం ఇచ్చారు. ఇంటికి వచ్చేసాం. మా నాన్నగారు జస్ట్ ఏమిటి ఇప్పటివరకు రాలేదని బయటకు రాబోతున్నారు. మేము కనిపించాం. మా ఆయన అన్నారు, నేను ఎస్ఎస్ రావు గారిని, వీళ్ళు సత్యసాయి భజనకి మా ఇంటికి వచ్చారు, కొత్తగా వచ్చారు, కొంచెం మాట్లాడినాయి, క్షమించండి, మిగతా విషయాలు మీ ఆవిడకి చెప్తుంది అని చెప్పేసి ఆయన వెళుతున్నారు. మేము లోపలికి వచ్చేసాం. మా నాన్నగారు మాట్లాడలేదు. ఆయన మా పరమ శాంతం. అయితే వచ్చిన తర్వాత మా అమ్మేమని భోజనం పెట్టేసింది. భోజనం చేసి పడుకున్నారు. దగ్గర 10:30 అలా అయింది. నేను పడుకున్నాను. మా అమ్మ ఏమని ఆ లాంతర్ దగ్గర కూర్చొని ఆ సత్యం శివం సుందరం చదువుతున్నది. ఎంతసేపు అయిందో అమ్మకు తెలియదు, కానీ కళ్ళు పీకింది. కళ్ళు పీకగానే అయ్యో
ఎంత టైం అయిందో 11, 12 ఎంతో అయి ఉంటుంది. అప్పటికప్పుడే 117 పేజీలు చదివేసింది. అయితే టైం చూసేటప్పటికి 2:45. అమ్మయ్య వారి బాపుని పెట్టేసి పుస్తకం పడుకుండిపోయింది. తెల్లవారు లేచిన తర్వాత మా అమ్మకు ఒక అలవాటు ఉన్నది. తెల్లవారు లేవగానే ముందు మా నాన్నగారు పాదాలకి దండం పెట్టి అప్పుడు మంచం దిగేది. అది మా నాన్నగారు 92 వరకు ఉన్నారు. అప్పటి వరకు మా అమ్మ రోజు ఆ ప్రాక్టీస్. నాన్నగారు కాళ్ళు ముట్టుకుంది, మా అమ్మ ఏ పని ముట్టదు. సో వెళ్ళింది, పాదాలు ముట్టుకోవడం అంటే స్వామి పడుకోమన్నారు. బాబా బాబా సత్సాయి బాబా బాబా కరుణించావా, నువ్వు వచ్చావా అని జోరుగా అండం మొదలుపెట్టింది. అనేటప్పటికి ఇంకా మా నాన్నగారు ఏంటి ఏంటి అని ఆడవాడించి లేచారు. ఓ మీరా, నాకు స్వామి దర్శనం అవుతున్నారు అని సరే అన్నారు. మళ్ళీ నేను ఏదో ప్రకారంగా స్కూల్కి వెళ్ళిపోయినాను. మా నాన్నగారు 8 గంటలకు ఆఫీస్ పెట్టినారు అందరూ. నేను 12 గంటలకి స్కూల్ నుంచి వచ్చాను. తలుపు కొట్టాను, అమ్మ తలుపు తీసింది. స్వామి వచ్చావా, రా రా రా, నేను మహానైవేద్యం పెట్టి ఇప్పుడే రెడీగా ఉంటే రా 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 అని. అమ్మ నేను శివరాన్ని అనేటప్పటికి ఓహో ఈ కండిషన్ చూసింది మా ఇంట్లో మా నాన్నగారు వాళ్ళందరూ చూశారు. మా అమ్మ అన్నది సాయంత్రం 4 అయింది. నాకన్నది నేను నా తర్వాత గోపాలకృష్ణమూర్తి మా ఇద్దరికి అన్నది వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి భజనలు నేర్చుకోరా, ఇక్కడ భజనలు ఇవాళ మొదలు పెట్టేద్దామని. మేము వెళ్ళి 10 భజనలు నేర్చుకొచ్చాం. వచ్చి ఇంట్లోనే భజన వేళ స్టార్ట్ అయింది. భజన స్టార్ట్ అయింది 23వ తారీఖు. 30వ తారీఖు మార్చి బాల వికాస్ స్టార్ట్ అయింది. 1 ఏప్రిల్ మహిళా విభాగం. మా ఇంట్లో భజన మొదలైంది. మా ఇల్లు ఎలాంటి జాగాలో ఉందంటే మా ఇంటికి రూఫ్ అంటుకొనే ఒకటి ఈ దారు భట్టి అంటారు. దారు భట్టి అంటే తాగుడు దుకాణం, ఇటుపక్క జూదం, ఎదురుగుండా ఈ రోడ్డు అవతల గుండా పార్టీ వాళ్ళకు మర్డర్స్ అన్ని కూడా అవుతూ ఉంటాయి. అలాంటి పంచాగ్ని మధ్యలో మా ఇల్లు ఉన్నది. సో ఈ ఆడవాళ్ళందరూ చూశారు, ఇంత ఏమిటి భజన, రోజు భజనలు అవుతున్నాయి అని వాళ్ళు కిటికీ నుంచి చూస్తే మా అమ్మ నాన్నగారు పిలిచారు, లోపలికి వచ్చి కూర్చోండి అని. ఇలాగా ఒక 70 మంది ఆడవాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ అన్నారు, అమ్మ మాకు కూడా ఏమైనా సత్సంగం భజన ఇవన్నీ చెప్పండి అంటే మా నాన్నగారు 8 గంటలకు వెళ్ళి 12 గంటలకు ఇంటికి వచ్చి భోజనం చేసుకొని మళ్ళీ 1 గంటలకు వెళ్ళిపోయారు. ఈ ఆడవాళ్ళు ఏమని 66 1 ఏప్రిల్ నుంచి 1980 వరకు ఈ 70 మంది ఆడవాళ్ళు రోజు వచ్చేవారు. వచ్చి వాళ్ళు ఏమని మా అమ్మ అష్టాదశ పురాణాలు, భాగవతం, గీతా మకరందం, భాస్కర్ రామాయణం, అధ్యాత్మ రామాయణం, వాల్మీకి రామాయణం, ఇవన్నీ సనాతన సారథి, ఆ తర్వాత పాండురంగ భక్త విజయం, ఇవన్నీ చదివేది. నేను ఆ పక్క గదిలో కూర్చొని నేను అన్నీ వినేవాడిని. నాకు అన్నీ బొర్రలోని ఇప్పుడు నేను ఇవాళ ఏంటంటే ఇది వామిటింగ్ అవుతున్నది. ఆనాడు నాకు నిండిపోయింది రోమాల్లోని. అయితే ఇది కంటిన్యూస్గా మా అమ్మ చేస్తుండేది. మా అమ్మకి వాళ్ళ కండిషన్ చూసి మా నాన్నగారు అన్నారు, దసరాలోని నువ్వు 6 నెలలు నాకు సెలవు దొరకలేదు, నువ్వు వెళ్ళు అంటే మంగిపూడి కామేశ్వరరావు గారి నుంచి ఒక ఆయన ఉండేను. ఆయన టాటా కంపెనీలో ఉద్యోగస్తుడు. ఆయన కూతురు, అతను మా అమ్మ 3 సంవత్సరాలు మా చెల్లెలు, అతను మా మేనత్త. ఆవిడకి ఏంటంటే 9వ ఏట పెళ్ళయింది.
నిద్రలో రాత్రి 2:45 అవతల పెళ్లి కొడుకు పడుకున్నాడు, ఈ పెళ్లి కూతురు పడుకుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ వీళ్ళు పెద్దవాళ్ళు కన్యాదానం చేసుకున్నారు. సరే తర్వాత పిల్లల్ని పంపిస్తూ ఉన్నారు. సంవత్సరంకి ఆ పిల్లడు పోయాడు. పోయేటోడికి 9 గజాలు తల్ల తాను కట్టేశారు. ఏ సుఖం లేదు, ఏమీ లేదు. మా అమ్మ మా నాన్నగారికి అన్నది, చూడండి ఆమెకి ఏమీ సుఖం లేదు, కొన్ని స్వామి దర్శనం ఇస్తే కొంచెం మనశ్శాంతి అవుతుంది అని ఇలాంటి ధర్మబోధలు మా అమ్మ చేస్తే మా నాన్నగారు వినేవారు. మా నాన్నగారు ఇంత అంత ఓర్మి శాంతం ఏంటంటే, ఎందుకు ఈమె చెప్పినదంతా ధర్మమే, ఎక్కడ నేను కాదని గడుస్తాను అనే అండర్స్టాండింగ్, మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండేది. మాకు ఏదైనా సంవత్సరం వేస్తే ఎవరైనా ఆయన నాన్నగారిని అడుగు, నాన్న ధర్మాత్ముడు, మంచి డబ్బు గణించే ప్రావిడెంట్ ఫండ్ దొరికే జాగాలో మా నాన్నగారికి ఉంచారు. అక్కడ 400-500 లంచం దొరికింది. నెల రోజులు ప్రావిడెంట్ ఫండ్ లెక్కలు అప్పుడు ఫేసిట్టే ఉండేది. అప్పుడు ఈ క్యాల్కులేటర్స్ ఏమీ లేవు. అయితే 4 గంటల్లో మా నాన్నగారు పని చేసిస్తే వాళ్ళు డబ్బులు తీసిస్తే, వద్దు బాబు నాకు భగవంతుడు ఇస్తాడు అని. అంచేత నాన్నగారు మనసు ఎప్పుడు కష్టపట్టకండి, ఇప్పుడు మీరు విరోధంగా మాట్లాడకండి అని మా అమ్మకి ఎక్కువ ఉండేది. మా నాన్నగారి కోసం. మా నాన్నగారు మరి ఏదైనా కావాలి, అమ్మ ఉన్నది కదా, అమ్మతో వెళ్ళి అడుగు, అమ్మ అన్ని ధర్మ సందేహాలు తీరుస్తాయి అని అలాగా అండర్స్టాండింగ్, ఒకరిని ఒకటి రెస్పెక్ట్ ఇచ్చేవారు. సరే మా నాన్న పుట్టపర్తి వెళ్ళింది, వీళ్ళందరూ కలిసి వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత స్వామి గేట్ దగ్గర సేభద్ర వీళ్ళు చూడు కొత్తగా మొదటిసారి వచ్చారు, వీళ్ళందరినీ బస చేయి అంటే, అక్కడేంటి ప్రశాంతి మందిరం గోడకి అక్కడ చాపాది పరిచి అక్కడే పడుకునేవారు, చెట్ల కింద ఇసుక మీదను. అప్పుడు ఏ భవనాలు లేవు. అయితే స్వామి మా అమ్మ దసరాలకని వెళ్ళింది. దసరాకి ఇలాగ వెళ్ళబోతున్నది, సరిగ్గా మా అమ్మకి ఆటంకం వచ్చింది. దాంతో మరి ఇంకా ఎలా వెళ్తుంది. అప్పుడు ఆ గోడ పట్టుకొని ఏడుస్తున్నది అమ్మ. ఏడుస్తుంటే స్వామి వచ్చారు, ఇంకేం బెంగలేదు అని ఆశీర్వదించారు. సో మా అమ్మకి మనసు చల్లారింది. తిరిగి వస్తున్నారు. తిరిగి వస్తున్నప్పుడు ఈ హిందీ రాష్ట్ర భాష హిందీ ఉండాలని అక్కడ తీర్మానం అయింది. దాంతో మన సౌత్ ఇండియాలో ప్రతి జాగాల్లోనూ మంటలు, టెలిఫోన్ వైర్లు కట్ చేసేయడం, ట్రైన్లు కాల్చేయడం. మా అమ్మ వాళ్ళు రిటర్న్ అయ్యి వస్తున్నారు నరసరావుపేట. అక్కడ ఏమని గుంటూరు యూనివర్సిటీ వాళ్ళు వచ్చేసారు. మా అమ్మకు అన్నారు, ఒక బ్రాహ్మడు వచ్చాడు. బ్రాహ్మడు వచ్చి, అమ్మ మీరందరూ దీపండి, ఇప్పుడు ట్రైన్ కాల్చేస్తారు, కుర్రవాళ్ళందరూ వచ్చేసారు అంటే మా అమ్మకి భయంగా. ఆయనతో అడిగితే ఆయన అన్నారు, అమ్మ స్వామి పుట్టబట్టలోనే లేరు, ఇక్కడ ఈ రూపంలో కూడా స్వామి వచ్చి మనం కాపాడుతున్నారు, పదం దీపదం అని దీపై నరసరావుపేటలో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో బస ఇచ్చారు. ఇచ్చిన తర్వాత భోజనాలు పడుతుంటే మా అమ్మ భోజనం చేయనన్నాను. ఇదంతా చెప్పినా కాదంటే, అయితే సరే అమ్మ నేను గ్రహించాను మీ మాట అని కుంపటి ఇచ్చారు, కొయ్యలా ఇచ్చారు, ఆ తర్వాత సామాన్ ఇచ్చారు, 200 రూపాయలు అప్పు ఇచ్చారు. అమ్మ ఇది మీరు మళ్ళీ తీర్చేది, కానీ ఇది మీరు ఇప్పుడు అవసరం కొద్దీ చేసుకోండి అంటే. అప్పుడు వంట వండుకొని చేసి మధ్యాహ్నం అయ్యేటప్పటికి అక్కడ కొంతమంది వచ్చారు చూడడానికి. ఆయన పిలిచారు, వచ్చారు. మా అమ్మ 9 రోజులు అక్కడ ఉండవలసి వచ్చింది. ఈ 9 రోజులు నరసరావుపేటలో సత్యసాయి సేవా సమితి ఫార్మ్ అయిపోయింది. సో అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి వస్తుంటే బెజవాడ అని మా మేనత్త చీనా బదాం కొనుక్కుందాం దిగిపోయింది, ఎలక్ట్రిక్ ఇంజిన్. పాపం ఆకలి వేసిందేంటో. ఆ ట్రైన్ ఏమో స్టార్ట్ అయిపోయింది, అందరూ మగవాళ్ళు ఎక్కిపోతున్నారు. మా మేనత్తని తోసేసారు, ప్లాట్ఫామ్ మీద పడిపోయింది. ట్రైన్ వెళ్ళిపోయింది, అందరూ విడిపట్టుకొని ఆగారు. 3 కిలోమీటర్ల దూరంలో ఆగింది. అక్కడ ఏమని కామేశ్వరరావు గారు ఆయన దిగి మళ్ళీ వస్తూ ఉంటే ఎవరో రైతు సైకిల్ మీద తీసుకొచ్చి దిగబెట్టి మళ్ళీ నెక్స్ట్ ట్రైన్లో
అక్కడ వాళ్ళని దింపేసి అక్కడ ఇలా తిరిగి వచ్చారనమాట. సో మా అమ్మాయి అప్పుడు ఏంటి, మా అమ్మ చూసుకోలేదు, సత్యం సుందరం అలా చదువుతున్నాను 2వ భాగం. సో ఈ విధంగా అయింది. ఆ తర్వాత మా అమ్మ 67 శివరాత్రికి మా నాన్నగారితో తీసుకొని వెళ్ళింది. దర్శనం అన్నీ అయినాయి. 68 దసరాలో మా అందరినీ తీసుకెళ్ళి మా నాన్నగారు 10 రోజులు సెలవు పెట్టారు. మేమందరూ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ స్వామి రావడం, దర్శనం చేసుకోవడం, పాద నమస్కారం అన్నీ అయినాయి. స్వామితో మాట్లాడాలి అనే అభిలాష నాకు తీవ్రంగా పుట్టింది. మా అమ్మ అడిగేది, ఎందుకురా, దేనికి, దర్శనం అయింది చాలదా నీకు, ఏమిటి మాట్లాడతావు, నీకేమిటి కోరికలు ఏమైనా ఉన్నాయా? కోరికలు కోరకూడదు భగవంతుడితో. ప్రహ్లాదుడిలాగా కోరికంటూ లేని కోరిక కోరు, నిరేచ్ఛ. కోరికలు కోరు. స్వామి చెప్పినట్టుగా వాడు మనకి మజ్దూర్కి ఎలాగ మనం డబ్బులు ఇస్తే వాటితో మనకి బంధాలు తెగిపోతాయో, ఇప్పుడు మన కోసం ఎవరన్నా బియ్యం బస్తా మోసుకొని వచ్చారు, వాడు వచ్చిన తర్వాత వాడికి ఏమో 10 రూపాయలు 100 రూపాయలు ఎంతో వాడు అడిగితే ఇచ్చేసాం. వాడు ఎప్పుడో మనం మర్చిపోయినాం, మనం ఎవరో వాడు మర్చిపోయాడు. కానీ అదే ఇవ్వకపోతే అది వాడు 1,00,000 మందిలో కూడా వాడు పోల్చిస్తాడు. అరే వీడి దగ్గర నాకు 100 రూపాయలు బాకీ ఉందో ఇవ్వలేదు వీడని, నేను కూడా అరే 100 రూపాయలు ఇవ్వాలి. అలాగ భగవంతుడు అన్నాడు, నువ్వు ఎప్పుడైనా సరే నేను ఇవ్వాల్సింది ఏదో ఎప్పుడు ఇవ్వాలో, రైట్ టైంలో రైట్ ఏది ఇవ్వాలో అది నేను ఇస్తాను అని చేస్తే నువ్వు ఈ కోరికల వెనకాల వెళ్ళకు, భగవంతుడినే నిస్వార్థంగా నిష్కామ్యంగా ప్రేమించు అని మా అమ్మ చెప్పేది. చెప్తే రోజు స్వామి వచ్చేవారు. నేను మా నాన్నగారు పక్కన కూర్చునేవాడు. నాన్నగారు అనేవాడిని, నాన్నగారు దశరథుడికి సంతానం లేదు, సంతానం లేకపోతే నారదుల వారు వెళ్ళి అడిగారు బ్రహ్మదేవుడిని. అడిగితే బ్రహ్మదేవుడు అన్నాడు, ఆయన వచ్చి అప్లికేషన్ పెట్టుకుంటే కదా నేను ఇచ్చేది, వాడు అడుగు నేను ఎక్కడ ఇస్తాను అని అంటే అప్పుడు నారదుల వారు వచ్చి చెప్పారు, ఇలాగా నువ్వు అడుగు అని. అప్పుడు పుత్రకామేష్టి యజ్ఞం చేస్తే 4 కొడుకులు పుట్టారు. ఇప్పుడు కూడా చాలామంది మా బీహార్లోని జార్ఖండ్లోని అంటారు, అరే స్వామి మనకి మదర్ అండ్ ఫాదర్, తల్లి తండ్రితో అడగకపోతే ఇంకెవరితో అడుగుతాం మనం అంటే. నేను చెప్పాను, చూడండి, అడగడమే కాదు, అడగడానికి తగిన అర్హత కూడా ఉండాలి. అర్హత అనేది లేకపోతే మనకి భగవంతుడు ఇలాగే ఫ్రీగా ఇది ఇవ్వడానికి కాదు. అంచేత మనం తగినంత యోగ్యత పాత్రత కూడా ఉండాలి అని చెప్పేవాడిని. సో అప్పుడు మా నాన్నగారు నేను అన్నాను, నాన్నగారు మీరు అట్లీస్ట్ మునుతుల మీద నిలబడి స్వామి ఇంటర్వ్యూ అని అన్నాడు. అంటే అడిగేవారు. ఒకసారి అడిగితే స్వామి అన్నారు వెయిట్ అన్నారు. అనేటప్పటికి చూసారా నాన్నగారు వెయిట్ అన్నారా, ఇంకా రోజు మనం ఇలాగే అడుగుదాం అని. అయితే మా నాన్నగారు ఏంటంటే పెద్ద కవీశ్వరులు. ఈ ఆట వెలిది పద్యాలు, కంద పద్యాలు అందరికీ తూగవు. అలాంటిది మా నాన్నగారు 306 శతకాలు రాశారు స్వామి మీద. అది అక్కడ కుప్ప భైరవ శాస్త్రి గారు, చంద్రమౌళి శాస్త్రి గారు, శివరామ శర్మ శాస్త్రి గారు వీళ్ళందరికీ వెళ్ళి చూపించారు. వాళ్ళందరూ చాలా బాగుంది, మీకు ఎలాగ తూగింది, మీకు ఏమైనా ట్రైనింగ్ ఏమైనా ఉందా అని అడిగారు. అంటే లేదు, నాకేం ట్రైనింగ్ లేదు, ఇలాగే ఊహలు పుట్టే రాశాను, ఇది తప్పకుండా స్వామికి అర్పించుకోండి అని అన్నారు. సరే అన్నా. అయితే మాకు సెలవులు అయిపోయినాయి, 10 రోజులు సెలవు పెట్టాను, అప్పుడే 15 రోజులు అయిపోయింది, ఇంకా నేను వెళ్ళకపోతే ఉద్యోగం కూడా నిలబడదు అంటే, మీరు ఎంత బ్రహ్మాండ ప్రయత్నం చేసినా సరే మీరు ధర్మవరం ముందుకు దాటలేరు, అంచేత మీరు ఉండండి, ఇంకా స్వామిని విడిచిపెట్టండి, స్వామి చూసుకుంటారు,
అని కామోదాన్ గారి గురించి అందరూ చెప్పారు మా నాన్నగారు. సరే ఇంకా ఉండిపోయినాను. మళ్ళీ ఒకరోజు నేను అన్నాను, స్వామి వస్తున్నారు అడగండి అంటే స్వామి తిన్నగా వచ్చారు, నిలబడ్డారు. మా నాన్నగారికి చెప్పండి చెప్పండి అంటే మా నాన్నగారు అన్నారు, స్వామి పిల్లలు స్కూల్ తెరిచారు. ఓహో వీళ్ళు కూర్చో అన్నారు. బస్ నేను పరిగెట్టుకుంటూ వెళ్ళాను. మా అమ్మ సైడ్ ఇలాగా సౌగ్యం చేశాను. అందరూ వెళ్ళి అక్కడ కూర్చున్నాం. 35 మంది ఆవేళ. స్వామి డోర్ దగ్గర కూర్చున్నారు, నిలబడ్డారు. అందరినీ ఒకళ్ళని వదులుతున్నారు. మేము లాస్ట్కి మేము దూరుతున్నాం. మా నాన్నగారికి అన్నారు, ఇదంతా నీ స్కూలేనా అని. అంటే మేము 5 అన్నదమ్ములు, ఒక చెల్లెలు. ఇదంతా నీ స్కూలేనా అని అన్నారు. అవును స్వామి అన్నారు. లోపలికి వెళ్ళినా కూర్చుంటారు. స్వామి సింహాసనంలో కూర్చున్నారు. మొదటి రూమ్లో కూర్చున్నా. ఆవిడ స్వామి అన్నారు, భక్తుడు పరితపిస్తేనూ భగవంతుడు కరిగిపోతాడు. ఆ పరితాపన వచ్చే వరకు భగవంతుడు వెయిట్ చేస్తాడు. అది ఎలాగా అంటే ఒక ఎగ్జాంపుల్ అప్పుడు ఇచ్చారు. రాములు వారు వనవాసంలో వెళ్తున్నారు ముందుగాను. వెనకాట్ల సీతమ్మ గారు వెళ్తున్నారు. ఆ వెనకాట్ల లక్ష్మణస్వామి. అయితే 40 మైళ్ళు దూరం వెళ్ళాక లక్ష్మణస్వామికి చాలా ఆవేదన పుట్టింది. అయ్యో అన్నగారిని చూసి ఎంత కాలం అయిపోయింది, నేను ఎలా చూస్తాను? లక్ష్మణస్వామి జీవాత్మ, రాముల వారు పరమాత్మ, సీతాయమని మాయ. ఆయన సీతామహాతల్లిని దాటి వెళ్ళలేరు. మాయను ఎప్పుడు మనం ఎదుర్కొని వెళ్ళాము. మాయకు లోబడి ప్రార్థించి ఆవిడ కరుణతోటే పరమాత్మ దగ్గరికి వెళ్ళగలుగుతాం. ఇది స్వామి చెప్తున్నారు. అయితే ఎంతో పరితపిస్తుంటే రాములు వారు సీతమ్మతో మెల్లిగా చెబులు అన్నారు, చూడు లక్ష్మణుడు చాలా పరితాపన పడుతున్నాను నా దర్శనం కోసం, నువ్వు ఏదైనా నాటకం ఆడు అని. అంటే సీతాదేవి వెంటనే కాళ్ళు ముళ్ళు గుచ్చుకుందని కూర్చుండిపోయింది. రాముడు ఏదేది ఎక్కడ ముళ్ళు ఎక్కడ దూరుతుందని రాముల వారు తిరిగారు. లక్ష్మణ స్వామి రాముల వారి కళ్ళు కలిసి అలా ఎంతోసేపు వరకు చూసి ఎప్పుడైతే మనసులో ఆనందం నిండిపోయిందో, ఆ తృప్తి అయిపోయిందో, అప్పుడు లక్ష్మణ స్వామి కళ్ళు ఇలా బంద్ అయినాయి. బంద్ అయిన తర్వాత రాముల వారు చేతికన్నారు, అయిపోయింది తృప్తి అయిపోయింది వాడికని. ఆ ముళ్ళు వచ్చేసింది బయటకని సీతాదేవి నడుపుతుంది. సో ఈ విధంగా నాకు 12-13 ఏళ్ళు వయసు, నాకు 14 ఏళ్ళు వయసులోని నాకు ఇవన్నీ అర్థమవుతున్నది. ఎందుకు? మా ఇంట్లో మా సత్సంగంలో మా అమ్మ చదువుతున్న ఈ అధ్యాత్మ రామాయణాలు ఇవన్నీ విని బొర పండింది. సో అక్కడ వచ్చేసింది. అప్పుడు స్వామి ఒక్కళ్ళని అందరినీ లోపల పంపిస్తున్నారు. మా అమ్మని ఏమండి మీరు కూడాను మీరెవరు ఏమీ అడగద్దు స్వామికి, అలా మౌనంగా నిలబడదాం, స్వామికి ఏది కావాలంటే ఏది మాట్లాడితే అది విందాం అని చెప్పేసింది. వీళ్ళందరూ వెళ్తున్నారు. నిమిషన్నర బయటకు వచ్చేస్తున్నారు. ఏమండి నాకు బ్రహ్మాండమైన రోగం ఉంది, నా పిల్ల పెళ్లి కాలేదు, నేను భూముల కేసులో ఫసాయించి ఉన్నాను, ఏదో అడగడం 6 నెలల్లో అయిపోతుంది పెళ్ళి, లేకపోతే 3 నెలల్లో నీకు జాగా దొరికిపోతుంది, ఏదో చెప్పేసేవారు. బయటకు వచ్చేసేవారు. రోగం ఉంటే విభూతి ఏదో ఇచ్చేవారు, వచ్చేసేవారు. మేము లోపలికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత లోపల ఇంకా చిన్న గది, అందులో కూడా మెట్లు మీదకి వెళ్ళడానికి. సో ఆ మెట్ల దగ్గర ఇలాగ స్వామి నిలబడ్డారు. ఈ పక్కనే మా నాన్నగారు, ఈ పక్కనేమని మా అమ్మ, అప్పుడు మీ 5 చెల్లెలు అందరూ నిలబడ్డారు. నేనేమని సరిగ్గాను స్వామికి ఇలా అని నిలబడి ఉన్నాను, అంతకంటే మరి జాగాలేదు. నేను ఊపిరి తీస్తే నా కడుపు స్వామి కడుపుతో అంటుకుండేది, స్వామి ఊపిరి తీస్తే స్వామి ఛాతి నా ఛాతితో అంటుకుండేది.
సో మా అమ్మకి మా నాన్నగారు పై వైపు చూసి స్వామి అడిగారు, ఏం కావాలి అని అడిగారు. ఫస్ట్ మాయా ప్రశ్న ఇది, ఏం కావాలి అంటే, స్వామి మీ చరణాలు యందు నిజమైన భక్తి కావాలి, నిర్మలమైన భక్తి ఇవ్వండి స్వామి, ఇంకేం అక్కర్లేదు అని మా నాన్నగారు అన్నారు. నీ 2 ప్రమోషన్లు పోయాయి కదా ఆఫీస్లోని, నీ జూనియర్స్కి ఆఫీసర్ ప్రమోషన్ అయితే నీకు ఇవ్వలేదు కదా అంటే, స్వామి నేనేదో పద్యాలు మీరే ప్రేరేపించి రాయించారు, మీకు సమర్పించుకుందామని ఇస్తున్నాను అంటే, అప్పుడు మళ్ళీ అంటారు స్వామి, ఓహో సేల్ చేసి డబ్బులు గణిద్దామనా అని అన్నారు. అంటే లేదు స్వామి, ఆల్ కాపీ రైట్స్ రిజర్వ్ అని రాయిసి మీకు అర్పిస్తున్నాను, ఇందులో నాకేమీ అక్కర్లేదు, రాయల్టీ కానీ ఏమీ అక్కర్లేదు అని. అయితే అది తీసుకున్నారు, ఇలా సంకలో పెట్టుకొని, ఇది నేను ఎల్లప్పుడూ నా దగ్గర శాశ్వతంగా ఉంటుంది, నేను ఉంచుకుంటాను అని అన్నారు. అని ఇటువైపు తిరిగి మా అమ్మ వైపు, నువ్వు రోజు సత్సంగం చేస్తున్నావు కదా మధ్యాహ్నం 2 గంటలకి అని మొదలుపెట్టారు. అంటే అవును స్వామి, 70 మంది ఆడవాళ్ళు వస్తున్నారు, నిరుపేదవాళ్ళు, వాళ్ళందరికీ ఆయురారోగ్యాలు ఐశ్వర్యం ప్రసాదించు, వాళ్ళందరికీ భక్తి ప్రపత్తులు ప్రసాదించు అని. అలాగే వాళ్ళందరూ హాయిగా ఉంటారు. అప్పుడు మా అమ్మన్నది, నేను 7 క్లాసులే చదువుకున్నాను, నాకు ఈ శాస్త్ర పరిచయం లేదు, ఈ పెద్ద పెద్ద పదాలు నేను అన్వయించి దాన్ని భావార్థం చెప్పే యోగ్యత నాకు లేదు, నేను ఎలాగ సత్సంగం చేయడం, నా మీదే నాకు కాన్ఫిడెన్స్ లేదు అని అంటే స్వామి అన్నారు, చదువుకున్న దానికంటే సాకిత మేలు అన్నారు. అతను ఉదాహరణ ఇచ్చారు. ఒక లాయరు ఒక నిర్దోషిని ఉరిశిక్ష, ఎవరైతే దోషి వాడికి ఏమని బరీ చేస్తున్నాడు. ఒక డాక్టరు ఆపరేషన్ టేబుల్ మీద రోగిని పడుకోబెట్టి వాడికి 10,000 రూపాయలు ఇస్తే ఆపరేషన్ చేస్తాం, లేకపోతే లేదు అని అంటాడు. ఒక ఇంజనీరు, పీడబ్ల్యూడీ ఇంజనీరు ఒక బ్రిడ్జి కట్టిస్తాడు, 6 సంవత్సరాలు గ్యారంటీ ఇస్తాడు, 6 నెలల్లోనే కూలిపోతుంది. వాళ్ళందరికంటే నువ్వు శ్రేష్టం అని స్వామి అన్నారు. అందుకు దీనికి చదువుతో మతలబ్ లేదు. అయినప్పటికీ నీకు ఏమైనా, నువ్వు ఆ పీట మీద కూర్చుంటావు కదా, సరిగ్గా 2 గంటలకు కూర్చున్నప్పుడు కంఠం నీది, వాయిస్ నాది అన్నారు. నువ్వేమిటి చెప్తున్నావో అదంతా నేను చెప్తున్నాను, అందుకు నువ్వేం బాధపడకు, బెంగపడకు. ఏమైనా నీకు డౌట్స్ ఉన్నాయా, నువ్వు ఉత్తరం రాయి, నేను నీకు రైటింగ్లో రిప్లై ఇస్తాను అని. ఆ తర్వాత స్వామి అన్నారు, ఇంకేం కావాలి అన్నారు. అంటే స్వామి మాకైతే నువ్వు అన్నీ అనుగ్రహించావు, ఇదిగో నా తర్వాత ఈ జనరేషన్, ఈ పిల్లలందరికీ కూడా ఎల్లప్పుడూ నీ అనుజ్ఞ, నీ ఆశీర్వాదం అన్నీ ఉండాలి, వాళ్ళకి నువ్వు కాపాడు, ఈ భక్తి ప్రపత్తుల్లో వాళ్ళని ఉంచు అని. వీళ్ళు పెద్దోడు కదు అని నన్ను చూపించి అన్నారు. అంటే అవును స్వామి, వీడు మనసు కొంచెం మలినం అయిపోయింది స్వామి అన్నారు. ఆ తర్వాత అన్నారు, వీడు రోజు స్కూల్కి వెళ్తాడు, అప్పుడు నాకు 9వ క్లాస్, రోజు స్కూల్కి వెళ్తాడు, వీడికి 3 ఫ్రెండ్స్ వీడితో కలిసి నడుస్తారు, స్కూల్కి వెళ్తారు. వాళ్ళు డిటెక్టివ్ నావెల్స్ అన్నీ వీడి చెవిలో పావంతా చెప్తూ ఉంటారు. వీడు స్కూల్లో ఫస్ట్ బెంచ్ వదిలి లాస్ట్ బెంచీలో కూర్చోవడం మొదలుపెట్టాడు. అలాగే పవన్ కుమార్ మల్హోత్రా, జితేంద్ర కుమార్ తివారీ, ఆ తర్వాత భరత్ రెడ్డి, వీళ్ళు 3. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడేమో వాళ్ళు స్వామి ఇది మన ఇప్పుడు మనసు మలినం అయిపోయింది, అందుకు ఇవాళ అయితే స్వామి వాడిని కాపాడండి, వాడిని ఆ మలినం తీసి పారేయండి అని అడిగితే అప్పుడు ఈ పక్కా బట్టలు ఉప్పారు. ఉప్పి ఆ బనీన్ లోపల చెయ్యి దూర్చారు, చెయ్యి దూర్చి ఇలాగా చేయడం మొదలుపెట్టారు.
ఒక 4-5 సెకండ్లు అయినాయి. నేను అనుకుంటున్నాను స్వామి మిరాకిల్ ఇవాడేమో అవడం లేదేంటి, బంగారం గొలుసు కానీ ఉంగరం కానీ ఏమీ సృష్టింపబడడం లేదు, ఇదేం సంగతి అని అనుకుంటున్నాను. కొంతసేపు అని గొప్పని వాసన వచ్చింది, చూస్తే ఇదంతా విభూతి. అప్పుడు స్వామి అన్నారు, ఇవాళ నుంచి హృదయం మలినమంతా తీసి పారేసి సాఫ్ చేసి వీడి హృదయంలో నేను కూర్చుంటున్నాను, సింహాసనం వేసుకొని కూర్చుంటున్నాను. 10 మంది దుష్టుల మధ్యలో కూడా బాగా దుష్టత్వం వీడికి అంటదు, కానీ ఆ 10 మందిలో అట్లీస్ట్ ఒకడైనా సజ్జనుగా తయారైతాడు, అది వీడికి అనుభవిస్తున్నాను. మిగతా వాళ్ళందరికీ విభూతి పెట్టారు. సో ఇలాగా ఫస్ట్ ఇంటర్వ్యూ అయింది. ఇలాగే సెకండ్ ఇంటర్వ్యూ కూడాను ఈ సమ్మర్ కోర్స్కి. అయితే మా అమ్మ ఏంటంటే నా గురువు, ప్రతి అన్నీ చెప్పుకొచ్చేది. మన సమ్మర్ కోర్స్కి వెళ్ళాలంటే అప్పుడు నాకేంటి, నేను కాలేజీలో బీఎస్సీ చదవడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ డే మా అమ్మ అన్నది, ఒరే నా చేయిలో చేయి వేయరా అన్నది. వేసాను. వేసిన తర్వాత అన్నది, నువ్వు ఏ ఆడపిల్లలతో కూడా మాట్లాడవద్దు అన్నది ఫస్ట్. అమ్మ నేను ఏ బెంచ్ మీద ఆడపిల్ల కూర్చుంటే ఆ బెంచ్ మీద నేను కూర్చోను అని నేను ప్రవచనం చేశాను. సెకండ్ అన్నది, నువ్వు సిగరెట్ తాగవద్దు అని నేను అలాగే ప్రమాణం చేశాను. మూడవది ఏమని అన్నది, అమ్మ నువ్వు అక్కడ క్యాంటీన్లో వెళ్ళి అక్కడ మత్స్యం మాంసం అన్నీ ఉంటాయి, అవన్నీ ఏమీ క్యాంటీన్కి అసలు వెళ్ళొద్దు అంటే సరే అని చేశాను. అలా ప్రమాణం చేసి వెళ్తున్నాను. కానీ నేను చుస్ట్ ప్యాంటు కట్టుకోవడం, దాని నుంచి కుర్తా వేసుకోవడం, ఈ పెద్ద హిప్పీ కట్టు ఇది అమ్మనలేదు కదా, అది వంటి చేసేవాడిని. ఆ తర్వాత ఈ సైడ్ బర్న్స్. అయితే మా అమ్మ అన్నది, నువ్వు సమ్మర్ కోర్స్కి ఎందుకు వెళ్ళడం లేదు, అప్లికేషన్ ఎందుకు ఇవ్వలేదు అంటే లాస్ట్ డే వెళ్ళాం, 30వ తారీఖు మార్చి. సరే నేను అమ్మ చూడు హిప్పీ కట్ ఉంది కదా, నాకు అక్కడ వాళ్ళు మన్నా చేస్తారు, నాకు దూరం నెంబరు అంటే, నువ్వు ఏమైనా చరిత్రహీనమైన పని చేసావా అంటే లేదమ్మా అన్న. అలాంటప్పుడు ఇది ఎక్స్టర్నల్, ఇది బాహ్యమైంది, ఇది వెళ్ళి సెలూన్లో కట్టింగ్ తీసుకో, ఇది సైడ్ బండ్స్ తీసేయి, తీసిన తర్వాత కుర్తా పైజామా కొనిసుకో, అయిపోయింది కదా చేంజ్. వాళ్ళ రూల్స్ ప్రకారం డిసిప్లిన్ ఫాలో అయిపోయి అలా చేసుకొని పెట్టినాను. సమ్మర్ కోర్సులో 1 మే నుంచి 31 మే. అందులో ఏంటి చాలా విషయాలు చెప్పారు. ఈ అష్టాదశ పురాణాలు అంటే వచ్చిన వాళ్ళందరూ ఏంటంటే పెద్ద పెద్ద లెక్చరర్స్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, తెలుగు యూనివర్సిటీ, అక్కడ 3 లెఫ్టినెంట్ గవర్నర్స్, వీళ్ళందరూ కూడా వచ్చారు. ఆయుర్వేదాచార్య, భరతనాట్యం ఎక్స్పర్ట్, అన్ని జనరల్ కరియప్ప, వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ చెప్పిన రామాయణం గురించి ఇవన్నీ. నేనేమిటి ఇలా రాసేస్తున్నాను, ఏమిటి అన్నీ విన్నవే, అవి నాకేం కొత్త లేదు, నేను రాసేసుకుంటున్నాను. వాళ్ళు అలా చెప్తున్నాను, నేను ఇక్కడ రాసుకుంటున్నాను. స్వామి వచ్చి ఈ భుజం చేయి పెట్టి చూస్తున్నారు ఏం రాస్తున్నానా అని. ఆ తర్వాత అయిపోయిన తర్వాత ఈ మనకి ఐస్ క్రీమ్ స్వయంగా తీసుకొచ్చి ఇచ్చేవారు, సాంబారు వడ్డించేవారు స్వామి. స్వామి చాలు మరొద్దు అంటే, మీ అమ్మంటే ఇలాగే అంటావా, ఎందుకు మా పంటం పడుతున్నావు, దండిగా తిను అని వేసేవారు. ఇలాగే ఐస్ క్రీమ్ సాయంత్రం అని ఇచ్చేవారు. 50% అటెండెన్స్ ఉండేది. 800 మంది వచ్చారు, అందులో 400 ఉండేది, 400 గాయబ్. స్వామి డాక్టర్ వికే గోకాక్, ఆయన వైస్ ఛాన్సలర్, ఆయనకు అడిగారు, నువ్వు చూస్తున్నావా ఎంతమంది పిల్లలు ఇక్కడ ఉన్నారో అని. అటెండెన్స్ ఏమి చేయడం లేదు స్వామి అంటే, 50% ఇక్కడ లేరు, వీళ్ళు బెంగళూరు బృందావన్ గార్డెన్లో వెళ్ళి హరిరామ్ హరికృష్ణ దేవానంద్ చాలు షూటింగ్లో ఉన్నారు అని స్వామి చెప్పారు. రేపటి నుంచి అటెండెన్స్, వీళ్ళు టైంకి వస్తున్నారో లేదా, కూర్చుంటున్నారో లేదా, వింటున్నారో లేదా అని. ఆ తర్వాత రోజు సాయంత్రం విన్నదేదో మేము సమరీ కూడా చెప్పాలి, వింటే కదా చెప్పగలుగుతాం, లేకపోతే ఎక్కడి నుంచి అవుతుంది. సో ఆ విధంగా అదైంది. 6వ తారీఖు
పొద్దున స్వామికి ఏమని అన్నాం, స్వామి మాకు ఈశ్వరమ్మ గారి దర్శనం చేయిస్తారా అని. సరే అన్నారు. 8 గంటలకి మేమందరూ లైన్ కట్టి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆవిడ మేము అనుకున్నాం ఈ రాజమాత గారు పెద్ద సింహాసనం మీద మంచి పట్టు చీర నగలతో వాడు ఉంటారు, భగవంతుడి తల్లి ఆవిడ అనుకుంటాను. శ్రీరాముడు చూస్తే మేము ఇలాగ వస్తున్నాం, అక్కడ ద్వారం దగ్గర అక్కడ కూర్చో ఉన్నారు, కిందన మామూలు నేత చీర అక్కడ కూర్చో ఉన్నారు. మేము వెళ్ళి అక్కడ పాద నమస్కారం చేసుకొని అలా బయటకు వెళ్ళినాం. 9:05 అయింది, కబురు వచ్చింది, స్వామిలో కలుస్తున్నారు ఈశ్వరమ్మ గారు. దాంతో మేమందరూ క్లాసు స్టాప్ చేసాం. స్వామి వచ్చే 9 గంటల అప్పుడు స్వామి ఏమన్నా బాత్రూంలో స్నానం చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ కబురు వచ్చిందో ఈ పిల్లలు ఏమని వణుకుతున్నారు, కాలేజీ పిల్లలు చెప్పడానికి. ఇప్పుడు రాజారెడ్డి గారు వెళ్ళి తను గట్టిగా కొట్టి, స్వామి బయటికి రండి, అమ్మగారు ఏం చేయిపోయినారో చూడండి అని. అప్పుడు టవల్ కట్టుకో ఉన్నారు. స్వామి ఇలాగా సబ్బు ఈ చెయ్యి ఇలా చేసి అక్కడ వెళ్ళి ఆవిడ నోట్లోనేమని అమృతం విభూతి అవన్నీ పోసిన తర్వాత ఆవిడ కళ్ళు మూసేశారు. సో ఆవిడ మరి క్లాసులు అవ్వనుకొని మేమందరూ కూర్చున్నాం. బయటకు వచ్చి స్వామి అన్నారు, ఎందుకు క్లాస్ బంద్ చేశారు, వచ్చేవాళ్ళు వస్తారు, వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోతారు, దానికోసం ఇదెందుకు, ఈ రొటీన్ ఎందుకు ఆగిపోవాలి అని కూర్చోబెట్టారు. 9 నుంచి 11 వరకు 2 క్లాసులు ఉన్నాయి. 4 క్లాసుల్లో నేను 8 నుంచి 9 అవ్వలేదు, 9 నుంచి 11 వరకు 2 క్లాసులు అయినాయి. ఆ తర్వాత 11 స్వామి వచ్చి బయటికి రండి అన్నారు. బయటికి వెళ్ళి చూస్తే 5,000 మంది నారాయణ కూర్చున్నారు. 5,000 మందికి చక్కెర పొంగలి, దద్దోజనం, స్వీటు, హాట్ ఇవన్నీ మాకు చెప్పారు డిస్ట్రిబ్యూట్ చేయమని. ఆ తర్వాత 5,000 ధోతీలు, 5,000 చీరలు ఇవన్నీ కూడా అక్కడ పంచిపెట్టించారు. సో ఇవన్నీ అయినాయి. ఆ తర్వాత 31 మే వరకు క్లాసులన్నీ అయినాయి. ఆ తర్వాత ఎవరెవరు పుట్టబర్తి వస్తారు అని అడిగారు. 31 మధ్యాహ్నం ఏమని మా అందరికీ 36 కూడా మిగిలారు, మిగతా వాళ్ళందరూ వెళుతున్నారు. మేము వెళ్ళాము పుట్టబర్తి. అక్కడ భజనలో పాల్గొన్నాం. ఆ తర్వాత రాత్రి అక్కడ నిద్రించిన తర్వాత పొద్దున్న అన్నారు ఎవరెవరికి అనంతపూర్ కాలేజీ వేళలో రండి అనేసి. అంటే అప్పుడు మేము 36 మేము రెడీ అయిపోయాం. సో బస్సులో మధ్యాహ్నం బయలుదేరాం. రాత్రి 8 గంటలకు చేరాం. స్వామికి కారు వదిలేసి మా బస్సులో వచ్చి మాతో మాట్లాడుతున్నారు. ఏమో చిన్న చిన్న హాస్యాలు ఇవన్నీ కూడా నవ్వించే మాటలు, అందులోనే దివ్యత్వం ఒకప్పుడు ప్రకటన అన్నీ అవుతూ ఉండేది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంటర్వ్యూ. ఆవిడ రాత్రి చెప్పారు, ఈ జాగా అంతా నాది, ఈ సామ్రాజ్యం అంతా నాది. అక్కడ చూస్తున్నావా, అక్కడ హాస్టల్, అది ఈ లెక్చరర్స్ హాస్టల్. అక్కడ స్టూడెంట్స్ దగ్గరలోనే ఉంది. అటుపక్క అనంతపూర్ యూనివర్సిటీ, ఇటుపక్క అనంతపూర్ అగ్రికల్చర్ కాలేజ్, వాళ్ళందరూ రోడ్డు దాటి రావడం వీల్లేదు. ఇవన్నీ చెప్పుకొచ్చారు. రాత్రి పడుకున్నాం. పొద్దునేమని మా ఊరు వాళ్ళే ఎంకే మూర్తి గారి నుంచి ఇప్పుడు పుట్టపర్తిలో గంట వాయించేవారు. ఆయన దగ్గర వెళ్ళినారు ఎంకే మూర్తి గారు. ఆయన నగర సంగీతం మా అందరికి లేపి, స్వామి ఆజ్ఞ లేని అక్కడ ఏమీ చేయడం వీల్లేదు. సో స్వామి చీకట్లోనే వచ్చారు బయటికి. ఎందుకు వచ్చారు బయటకు అన్నారు. స్వామి నగర సంగీతం లోపలికి వెళ్ళిపోండి అన్నారు. వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ స్వామిని ఇంటర్వ్యూ ఇస్తున్నారు. 10 నుంచి ఇంటర్వ్యూ ఇవ్వడం మొదలుపెట్టారు. సో అందరూ వెళ్ళారు. ఒక పిల్లడు మా జంషెడ్పూర్ నుంచే వెళ్ళాడు. వాడికి 6 సార్లు స్వామి దగ్గరికి వచ్చి ఇలా చేతితోటి విభూతి ఇవ్వడం, లాకెట్ పెట్టడం. ఆ తర్వాత ఇక్కడ మర్మస్థానంలో ఆయిల్ రాసేవారు. వాడికి భయంకరమైన రోగం అంట. ఆ తర్వాత వాడి నాన్నగారికి ఒంట్లో బాగోలేదంటే ఆ ఇంటర్వ్యూలో వాడికి విభూతి ఇచ్చారు వాడి నాన్నగారి కోసం, ఒక లాకెట్టు. ఇలాగ అందరూ నిమిషన్నర అలాగా అయిపోయింది. అప్పుడు నేను వెళ్ళాను. నా టర్న్ వచ్చింది. నేను వెళ్ళేటప్పటికి స్వామి అన్నారు, ఏమిటి కావాలన్నారు. అంటే స్వామి నాకు
శబరి భక్తి కావాలి అని అన్నాను. శబరి భక్తా? ఎందుకు అంటే, స్వామి ఆవిడ ఎన్ని వందల సంవత్సరాల నుంచి తపస్సు చేసి చేసి మిమ్మల్ని వెయిట్ చేయగా 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 మీరు దర్శనం ఇచ్చి ఆవిడకి మోక్షం ప్రసాదించారు. సో ఎన్నాళ్ళైనా సరే నాకు మీరే కావాలి, ఆ పేషెన్స్ నాకు ఇవ్వండి, మిమ్మల్ని పొందే వరకును నాకు ఆ పర్సీవరెన్స్ ఇవ్వండి అని నేను అడిగాను. చెప్పండి ఇంకేం కావాలన్నారు. అంటే అప్పుడు అన్నాను మీరా భక్తి ఇవ్వండి అన్నాను. ఇదంతా మా అమ్మ తాలూకు ప్రాబ్లం. అంటే పేరెంటింగ్ అంటే ఏమిటో దాని విలువ చెప్తున్నాను. అలాంటి తల్లిదండ్రులు కనిపించాలి. పిల్లల కోసం ఒక తపస్సు చేయాలి. ఇవాళ రేపు ఏంటి యుగం మారిపోయింది. మా చిన్నప్పుడైతే ధర్మం ఒక పాదమే, ఇప్పుడు ఒక్కటి ఏమీ లేదు. ఇప్పుడు వివాహం కాట రిలేషన్షిప్లో పెళ్ళి ఏం అక్కర్లేదు. ఇద్దరు కలిసి ఉండవచ్చు, ఎంతకాలం ఉండాలో మనం వెళ్ళిపోవచ్చు. దానికి ఏ కోర్టు ఆర్డర్ కూడా అక్కర్లేదు. ఇప్పుడు యూపీ గవర్నమెంట్ అన్నది దానికి కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, రిలేషన్షిప్లో ఉండాలంటే. అలాంటి యుగం వచ్చేసింది ఇప్పుడు. సో పిల్లలు చూస్తే మొబైల్ తప్పించి ఇంకేం అక్కర్లేదు. మొబైల్ను, స్కూటీ, లేకపోతే టీవీ, ఇవన్నీ ఉంటే చాలు. ఇంకా తల్లిదండ్రులు అక్కర్లేదు, ఎవరో ఒకలేదు. తల్లిదండ్రులు ఒక వాళ్ళ పాకెట్ అన్నమాట, మనీ పాకెట్ అలాగ తయారైంది. సో అప్పుడు నేను మీరా భక్తి అడిగితే స్వామి అన్నారు, ఎందుకు అన్నారు. అంటే స్వామి ఆవిడికి అన్ని ధర్మాలు, పతివ్రత ధర్మం, అత్తగారు మామ సేవలు అన్నీ కూడా విడిచిపెట్టి నువ్వే కావాలని సర్వధర్మాన్ పరిత్యజ్య అనుకొని నిన్నే నమ్ముకొని నీ వెనకాల పరిగెట్టి స్పృహ తెప్పతే మళ్ళీ నువ్వు ఆవిడకి శక్తి ఇచ్చి లేపి ద్వారక వరకు తీసుకెళ్ళావు నువ్వే. ఆవిడ వెళ్ళగానే ఆవిడ తాలూకు జ్యోతి నీలో కలిసిపోయింది. ఆవిడకి మరి జన్మ లేకుండా ఆవిడకి ఇదైంది. అంచేత నాకు కూడా అలాంటి జన్మరాహిత్యం కావాలి అని అడిగాను. అలాగే అన్నారు. పని ఈసారి చెప్పు ఏమిటి కావాలో అని. అంటే నేను అన్నాను, స్వామి మీరు చెప్తూ ఉంటారు కదా, ఈ వీళ్ళు గోపికలు నీకు తలనొప్పి వచ్చినప్పుడు వాళ్ళందరూ పాదధూళి నారదుల వారు వెనక్కి వెళ్ళిపోయినారు. ఆయనకు స్వార్థ భక్తి, ఆయనకి ఏమిటైపోతుందని బెంగ. వీళ్ళందరూ వాళ్ళ పాదధూళి టబ్బులు అని మీరు చెప్పినట్టుగా డ్యాన్స్ చేసి ఆ ధూళి కాషాయం చేసి మీకు తాగించేశారు. మా కృష్ణుడు క్షేమంగా ఉంటే చాలు, ఆనందంగా ఉంటే చాలు, మేము ఏ గదిలో పెట్టినా పర్వాలేదు. అలాంటి నిస్వార్థమైన నిష్కామైన భక్తి నాకు ప్రసాద స్వామి అని నేను అడిగాను. అడిగితే అప్పుడు స్వామి ఎంత దీవించారు. తర్వాత నువ్వు ఎంఎస్సి చదువుదాం అనుకున్నావు, ఎంఎస్సి పాస్ అయిపోతావులే అని అన్నారు. క్వశ్చనే లేదు. మా నాన్నగారు రిటైర్ అయిపోయినారు, మేము ఉద్యోగంలోకి వెళ్ళాలి, లేకపోతే భక్తికి లేదు. అయితే నాకు తర్వాత తెలిసింది, కొన్ని సంవత్సరాలు 20-25 సంవత్సరాల తర్వాత, ఎంఎస్సి అంటే మాస్టర్ ఆఫ్ సైన్స్ కాదు, మాస్టర్ డిగ్రీ ఇన్ చిల్డ్రన్ సైన్స్. అందుకు నాకు ఈ బాలికాస్ అబ్బింది. ఇంతమంది 700 మంది పిల్లలు, 22 సెంటర్లు, 22 ఊళ్ళు, 50 మంది ఉండేవారు 77 భక్తులు, 15 ఫ్యామిలీసే. అలాంటివి 5000 మంది, 13 సమితులు, 12 భజన మండలీలు, ఇంతమంది తయారయ్యారు బాలిక ద్వారా. మాకు ఎస్వి గుప్తా గారిని ఒక ఆయన ఉండేవారు. ఆయన ఉంటే డిప్యూటీ జనరల్ మేనేజరు, బ్యాచులరు. స్వామి బిహార్ స్కూల్ ఆఫ్ యోగా ముంగేరులో 64 యోగాసనాలు నేర్చుకొని ట్రైనింగ్ ఇచ్చేవారు. ఆయనకి మనశ్శాంతి లేక, ఆత్మసంతృప్తి లేక వెతికారు. చిన్మయ మిషన్ ఇంకెక్కడెక్కడెక్కడ అన్నీ వెళ్ళారు.
ఎక్కడ పరస్పరం కలహం. అక్కడ ఎవరితోటో అడిగారు, ఇక్కడ ఎవరన్నా ఆధ్యాత్మిక సంస్థ ఏమైనా ఉందా అంటే, ఉంది కదా, మా డిపార్ట్మెంట్లో ఉన్నాడు శివరామమూర్తి, ఆయనతో మీరు కలియండి అంటే నా దగ్గరికి వచ్చారు. మీరు ఏ సంస్థలో ఉన్నారంటే సత్యసాయి సంస్థ. నాకు అందులో ప్రవేశం ఉంటుందంటే రండి, వాడు సాయంత్రం భజన ఉంది, భజన రండి. ఆ భజనలో అటెండ్ అయ్యారు, బ్రహ్మానందం అయింది. అన్నారు నా డెస్టినేషన్ నాకు దొరికింది, ఇంకా నేను ఇంట్లోనే ఉంటాను. మీ అందరి తాలూకు సహోదర భావం ఇంకెక్కడా నేను చూడలేదు, సత్యసాయి ఆర్గనైజేషన్లోనే చూడగలుగుతున్నాను. ఈ ప్రేమ భావం, ఈ సహనం, ఒకటి మాట అనేసినా కూడా దాన్ని పాటించుకోకుండా తన సాధనా మార్గంలో డిస్టర్బెన్స్ లేకుండా అలా ముందుకెళ్తున్నారు అనేసి ఆయన ఏమని 10,000 లెప్రసీ పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చారు. 6,000 మంది కాంట్రాక్ట్ ఆపరేషన్స్ ఆయన స్పాన్సర్షిప్ చేసి బాగు చేయించారు. 5,000 మంది పోలియో డ్రాప్స్ ఇచ్చారు. ఈ వ్యాఘ్రేశ్వరుడు గారు మన వైజాగ్ కేజీహెచ్ హాస్పిటల్, ఆయన స్వామి పరమ భక్తుడు, ఆయన వచ్చి పోలియో ఆపరేషన్ క్యాంప్ చేసి 108 మంది పిల్లలకి బాగు చేశారు. సో అంతా డబ్బంతా పంది 60-70 వేలు ప్రతి నెల ఆయన ఖర్చు పెట్టారు. బ్యాచులరు, అమ్మ నాన్న ఇంట్లో ఉండేవారు. అలాంటి ఆయన నాకు అన్నారు, అక్కడ మా స్టేట్ ప్రెసిడెంట్, నువ్వు చూడు మీ అమ్మ నాన్న ఇంత స్పిరిచువాలిటీలో అడ్వాన్స్గా ఉన్నారు, ఇంత అగ్రస్థానంలో ఉన్నారు, నువ్వేమని బాల వికాస్ మొదలుపెట్టుంటే, నాకు బాల వికాస్ అంటే ఏమీ లేదు, ఒక శ్లోకం నేను చదవలేదు అంటే, లేదు నువ్వు వెళ్ళు అని నాకు 1986లో పంపించారు అక్కడికి, ఇందోర్లో బాల వికాస్ గురు మాస్టర్స్ ట్రైనింగ్ క్యాంప్, అందులో అటెండ్ అయినాను. అయిన తర్వాత అక్కడి నుంచి వచ్చి 6th May 1986లో బాల వికాస్ మొదలుపెట్టాను. నా స్కూటర్ మీద 80 మంది పిల్లలు కూర్చుండేవారు. 4 ముందర నిలబడేవారు, వెనకాల 4. ఆ ట్రాఫిక్ పోలీస్ కూడాను ఇలా అనేవాడు, నేషనల్ పర్మిట్ ఉంది మీకు వెళ్ళిపోండి అంటే. ఒక ఐడెంటిటీ తయారైపోయింది. దుకాణంలో కూడా వెళ్తే నేను గ్రాసరీస్ వాటికి ఈ వైట్ డ్రెస్లో వెళ్ళేవాడిని. మీరేంటి పొలిటికల్ లీడర్ అంటే, లేదు ఇలా బాల వికాస్లో ఇవన్నీ చేస్తుంటా అంటే, ఆ లైన్ అంతా తప్పించి ముందు ఈ సామాన్ ఇచ్చి నాకు పంపించేసేవారు. గ్యాస్ లేకపోతే అప్పుడేంటి నెల రోజులు 15 రోజులు వెయిట్ చేయవలసి వచ్చేది. లేకపోతే లంచం ఇచ్చి తీసుకోవాలి. లంచం ఇవ్వకూడదు, అది மட்டும் నా ప్రిన్సిపల్ కాదు. నేను ఉండే జాగాలో ప్రతిరోజు 500 రూపాయలు గణించడానికి స్కోప్ ఉండింది. కానీ ఒక్కరోజు ఒక నయా పైసా లేదు మా నాన్నగారులాగే. అయితే మా ఆవిడ జానకీదేవి గారు, ఆవిడ అక్కడ ఉన్నారు. ఆవిడ 4 గంటలు లేచి నాకు బ్రేక్ఫాస్ట్, ఆ తర్వాత ఇది లంచ్ తయారు చేసి 5 గంటలకు ఇస్తే, నేను 5 గంటలకు బయలుదేరి వెళ్ళి 2 నగర సంకీర్తనలు పల్లెటూళ్ళలో, అక్కడి నుంచి ప్లాంట్ గేట్లో 6 గంటలకు దూరి 6 గంటలకు ఏమైనా అక్కడ 2 వరకు డ్యూటీ చేసుకొని 2:30 నుంచి 4:30 ఒక క్లాసు, 5 నుంచి 7 ఇంకో క్లాసు ఇంకో విలేజ్లో, 7:30 నుంచి 9:30 3వ క్లాస్ చేసుకొని రాత్రి 10:30కి ఇంటికి వచ్చేవాడిని. సో ఇలాగ 22 సంవత్సరాలు నడిచింది. అయితే ఆ బాల వికాస్ చేస్తుంది ఆ పరమానందం ఒకసారి స్వామికి అడిగారు, స్వామి మీకు నచ్చిన సాధన ఏదో చెప్పండి అంటే, స్వామి అన్నారు నగర సంకీర్తన అన్నారు. ఓహో, అయితే స్వామి ప్రియమైన సాధన ఏంటంటే బాల వికాస్ అన్నారు. ఉత్తమోత్తమైన సేవ ఏంటంటే గ్రామ సేవ అన్నారు. దాని అర్థం ఏంటంటే, నాకు తర్వాత ఇవన్నీ అవగాహన అవుతున్నది. ముందు నగర సంకీర్తన అంటే, మనం నగర సంకీర్తన బయటికి వెళ్తాం కదా, సమాజంలో నన్ను చూస్తున్నారు కదా, ఓహో వీడు సాయి భక్తుడు, వీడు ఆధ్యాత్మికంలో వీడు ముందుకున్నాడు, ఈయన ట్రస్ట్ చేయొచ్చు, ఈయన మీద బిలీవ్ చేయొచ్చు అని ఒక క్యారెక్టర్ ఇమేజ్ తయారవుతుంది. అప్పుడు వాళ్ళు నాకు అనేవారు, ఆవిడ
బాల వికాస్లో మా పిల్లల్ని కూడా తీసుకోండి అని. బాల వికాస్లో తయారైన తర్వాత మేము కూడా పుట్టపర్తి వెళ్తాం, మాకు కూడా అవకాశం ఇవ్వండి అని. అయితే కొత్తలోని నాకు బచ్చా చోరు అనేవారు. ఈ పిల్లల్ని ఏవో మసిపిసి మాడగాయలు తీసుకొని తీసుకెళ్ళిపోతాడు, ఇరాన్లో అమ్మేస్తాడని. అయితే 91లోని మా 90లో మా పెద్దవాడు అన్నాడు, స్కూటర్ మీద వెళ్ళిపోతుంటే ఎనమండోడు కూర్చున్నారు. మా పెద్దవాడు రవి బాంబేలో ఉన్నాడు. వాడు అన్నాడు, నాన్నగారు జీజీపీఎస్లో చదువుతున్నారు, వాడు ఈ సాయి, వాడు సాయి, వీళ్ళిద్దరూ జీజీపీఎస్ స్కూల్లో చదివేవారు. అయితే నాన్నగారు ఎంత ఫీజు కడుతున్నారు అంటే 9,000 అయినా పరాయణం. మరి వీడికి కూడా 9,000, 18,000. నాన్నగారు నాకు గవర్నమెంట్ స్కూల్లో చేర్పించండి తమ్ముడికిను, ఆ 18,000తో ఈ పేదవాడు ప్రశాంత్ సేవకి తీసుకెళ్ళండి, ప్రశాంత్ నిలయం అంతే. నేనన్నాను, అరే నాయన నీ ఐఐటీ ఏమిటవుతుందా ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివితే అంటే అక్కడ ఫ్రీ అంటే వైఫ్ హియర్ దెన్ బాబా ఇస్ హియర్ అని రిప్లై ఇచ్చాడు. అలాగే వాడు ఐఐటీలో సీట్ తీసుకున్నాడు. తీసుకొని వాడికి 2006లో కెనడాలో పోస్టింగ్ చేశారు. 23 lakhs ప్యాకేజ్. వీడన్నా నేను అక్కడ జాయిన్ అవ్వనున్నా. ఎందుకంటే ఇండియాలో జాయిన్ అవుతాను అంటే ఇండియాలో నీకు 7 lakhs దొరుకుతుంది అన్న. పర్వాలేదు, ఎందుకు అలా చేస్తున్నావు, ఎందుకు నీకు ఇంత వాల్యూ వదులుకొని నువ్వు ఇక్కడ తక్కువ జీతంలో ఉంటున్నావు అని అంటే, ఇది మా నాన్నగారు చెప్పారు నాకు, జనని జన్మభూమి స్వర్గాదపి గరీయసి అనేటప్పటికి మీ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు అంటే, మా నాన్నగారు బాల వికాస్ గురువు సత్యసాయి ఆర్గనైజేషన్లో ఉన్నారు. ఇమ్మీడియట్గా అపాయింట్మెంట్ రాసి ఇచ్చేసారు. వీడు సరే వీడు 2007లో పాస్ అయ్యాడు, చెన్నైలో పోస్టింగ్ అయింది. వెంటనే వీడికి అమెరికా పంపించారు. అమెరికాలో వెళ్ళి యూత్ కోఆర్డినేటర్ వీడును సునీత వీళ్ళిద్దరు యూత్ కోఆర్డినేటర్గా అక్కడ పనిచేశారు. చేసి నాకు అన్నారు, నాన్నగారు మీరు వస్తారా, అమ్మ ఇద్దరు రండి అని అంటే, నేను అన్నాను మరి అక్కడ సాయి సంగతి ఉంటే వస్తాను, లేకపోతే నేనే క్లబ్లో డ్యాన్స్కి రాను అని అన్నాను. అంటే లేదు సాయి సంగతి ఉన్నది మీరు రండి అని. వెళ్ళాను. మేము ఇద్దరు వెళ్ళాము. 5th నవంబర్ చేరాము. 8th నవంబర్ అక్కడ మా ఇంటికే కిలోమీటర్ దూరంలో భజన్ సెంటర్ ఉంది, కాలిఫోర్నియాలో ఫ్రీమౌంట్. అక్కడ వెళ్ళి ఫస్ట్ డే భజన చేస్తే, ఇక్కడే హైదరాబాద్ అమీర్పేట్ తాలూకు అక్కడ పెద్ద గ్యాప్ కంపెనీలో డైరెక్టర్ ఆయన ఏమని మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పరిచయం అండి అన్నారు. అంటే నేను చెప్పాను, ఇలా నాకు సత్సంగంలో స్టడీ సర్కిల్ నాకే పూచి ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు 18 అధ్యాయాలు 18 క్లాసుల్లో, అంటే 1 hour క్లాసులో ఒక్కొక్క అధ్యాయం కంప్లీట్. నేను ఆయన ఎవరు, క్రీసియస్కి చైర్మన్ ఆయన. నాకు భయం ఇది లేదు, నిజం చెప్పడంలో భయం లేదు. నేను వెంటనే అన్నాను, ఎలాగ మీరు ఈ క్లాస్ చేశారు, మొత్తం అర్జున విషాద యోగం మీరు 1 గంటలో మొత్తం కంప్లీట్ చేశారు, సాంఖ్యయోగంలో 72 శ్లోకాలు ఉన్నాయి, ఎలా కంప్లీట్ అయిపోతుంది, ఇలా కాదు స్టడీ సర్కిల్ అని చెప్పాను. ఆయన 1 man స్పీచ్ ఏంటి, స్టడీ సర్కిల్ స్వామి చెప్పారు ఏంటంటే ప్రతి వాళ్ళకి టైం అలాట్ చేయాలి, 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడే తీరాలి. వాళ్ళు ఏం లేకుండా టాపిక్ మీద మీకు ఏది తెలిస్తే, టాపిక్ మీకు కాకపోయినా ఏమైనా సరే మీరు చెప్పి తీరాలి, అక్కడ నోరు మూసుకోవడం వీల్లేదు. అది మోటివేటర్ కండక్టర్ తాలూకు డ్యూటీ అన్నమాట. సత్సంగం అంటే ఒక మనిషి చెప్పండి, మిగతా వాళ్ళందరూ వింటారు. కానీ ఏ పుట్టలో ఏ పాము ఉందో, ఏ మనిషిలోంచి ఏ జ్ఞానం బయటకు వస్తుందో అది బయటకు లాగాలి. అప్పుడు మనకి ఆధ్యాత్మికం ఉన్నది సరైన డైరెక్షన్లో వెళ్తుంది. మనకే తెలుసుకుని వీళ్ళు ఏమిటి పామలు అని అనుకున్నానంటే, చిన్మయానందకి స్వామి ఇలాగే బుద్ధి చెప్పారు. ఆయన ఒకసారి మా బొకారో ఇచ్చారు చిన్మయానంద. సత్యసాయి భక్తులు రాస్కల్ అన్నారు, చిన్మయ భక్తులు ఇంటలెక్చువల్స్ అన్నారు.
82లో అక్కడ చిన్నానంద స్వామి వారు ధర్మ సమ్మేళనంలో బెంగళూరులో వెళ్ళారు. ఆయన రూమ్ పక్కే సత్యసాయి స్వామి రూమ్. స్వామి ఏమని ఈయన బయట ఉంచారు, నేను ఆయన దర్శనం చేయనని. స్వామి ఏమని వచ్చారు, ఆ పరదా తీసి ఇలా చూశారు. ఈయనేమో ఉప్మా తింటున్నాను. చిన్నానంద ఇలా కళ్ళ దృష్టి పడ్డది పాదాల మీద, ఎర్ర కుర్తా మీద. విష్ణు దర్శనమైంది, శ్రీ మహావిష్ణువు దర్శనమైంది, శంఖచక్ర గదా పద్మాలతో. ప్లేట్ జారిపోయింది, పరిగెట్టుకు వెళ్ళి పాదాల మీద పడ్డారు. అప్పుడు స్వామి అన్నారు మీటింగ్లో, నువ్వేమిటో అనుకుంటున్నావు. వాళ్ళందరికీ ముందు చెప్పారు, మీరందరూ ఈయన సాక్షాత్ కృష్ణుడు, ఈయన ఉపదేశం చేస్తున్నారు, గీతా జ్ఞాన యజ్ఞం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, మీరు ధ్యానంగా వినండి, ఆచరణలో పెట్టుకోండి. ఈయన చేస్తున్న పరోపకారం ఇంకా ఎవరు జగత్తులో ఎవరు మర్చిపోలేరు అని చెప్పి వచ్చారు. అసలు చిన్నానంద వారికి అన్నారు, వీళ్ళందరూ పామరులు కాదు, వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క అర్జున్. వీళ్ళు వింటున్నారంటే వీళ్ళు నీ మీద ఉపకరిస్తున్నారు అని స్వామి ఆయన అహంకారం తగ్గించారు. సో అంచేత మనం ప్రతి వాళ్ళని, ఒకవేళ వాడు హృదయంలో దేవుడు ఉన్నాడు అంటే అది సాక్షాత్ మనం రైట్ డైరెక్షన్లో వెళ్తున్నాం. ఎప్పటికైనా దేవుడు సాక్షాత్కరిస్తారు. మనం ఈయన ఆదిత్య గారు కదా, ఈయన ఆదిత్య గారు, ఆయన మని గంగాధరం గారు, ఇలాగా మనం ఈ భౌతిక ఐడెంటిటీ తోటి మనం చేయలేం. సో ఆ విధంగా బాల వికాస్ పిల్లలు నాకు నేను చెప్పాను. నాకు ప్రతి క్లాస్లో ఫస్ట్ ఏంటంటే అమ్మ నాన్నగారి కాళ్ళకు దండం పెట్టి డైరీ మెయింటైన్ చేసి తీసుకురండి. అమ్మతోటి ఓం రాయించుకోండి, కాళ్ళకు దండం పెట్టి, నాన్నగారికి కాళ్ళకు దండం పెట్టి ఓం రాయించి తీసుకురండి. కొన్నాళ్ళు పోయిన తర్వాత అందరూ అలా పట్టుకొచ్చేస్తున్నారు. నేను అన్నాను, అలా కాదు, అమ్మ సంతకం కూడా ఉండాలి, నాన్న సంతకం కూడా ఉండాలి. నిజంగా చేస్తున్నారు, అది అబద్ధం చేస్తున్నారు. సరే మళ్ళీ అలాగే చేసినారు. ఒకరోజు ఓ పిల్లడు అన్నాడు, 10వ క్లాస్ పిల్లడు, గురువుగారు మీరు చేస్తున్నారా అని అడిగాడు. అంటే చేస్తున్నానన్నా. సరే మరో సంవత్సరంన్నర అయిపోయింది. ఒరే 88లో అన్నాను వాడికి, నేను వచ్చే వారం రాలేనురా, మా అమ్మ నాన్నగారు పిలిచారు, నేను వెళ్ళాలి, మా చెల్లి పెళ్ళి గురించి ఏదో మాట్లాడాలి అంటే, వాడు రాత్రి 10 గంటలకు అన్నమాట. గురువుగారు ఓ ప్రశ్న అడగచ్చున్నా, మీరు కోపపడరు కదా అంటే, అడగన్నా, మీ అమ్మ నాన్న రోజు కాళ్ళ దండం పెడుతున్నారు కదా అంటే, మరి వాళ్ళు భువనేశ్వరంలో ఉంటున్నారు కదా, రోజు భువనేశ్వరం వెళ్ళి కాళ్ళ దండం పెట్టుకొస్తున్నారా అని అడిగాడు. అంటే నేను ఇంకా నాకు స్వామి ఉపాయం చెప్పు, నిజంగా నేను చేస్తున్నాను, కానీ నువ్వు చెప్పు ఎలాగ వాడికి సమర్థించడం అంటే. నేను అప్పుడు ఒక ఫ్లాష్ వచ్చింది. నేను అన్నాను, ఒరే నువ్వు ఏ దేవుడికి రోజు దండం పెట్టినారు అంటే సత్యసాయి బాబా గారికి. సత్యసాయి బాబా గారు పుట్టపర్తిలో ఉంటున్నారు, 2000 మైళ్ళు దూరం. నువ్వు ఎలాగ రోజు వెళ్ళి దండం పెట్టుకొస్తున్నావు అంటే, ఇంట్లో ఫోటో ఉంది, ఫోటోకి దండం పెడితే దండం పెట్టడానికి అయిందా కదా అని అడిగాడు నాకు. నేను మా అమ్మ నాన్న ఫోటోకి దండం పెట్టి చేస్తే దండం అయిందా కాదా అని నేను అడిగాను. వాడు కాళ్ళది పడుతున్నాడు. గురువు మీద సందేహం కలుగు పాప నివారణ కోసం ఒక అరగంట సేపు నా పాదాలు వదలలేదు, అంత ఏడ్చాడు వాడు. ఆ తర్వాత కొంతమంది పిల్లలు ఇవన్నీ విన్నారు కదా, ఇంకా సమ్మర్ వెకేషన్లోని వచ్చేవాడు మా ఇంటికి. ఇది పాపం రోజు వాళ్ళు 4 రోజులు వారం రోజులు ఉన్నారు. వాళ్ళకి భోజనాలు అవన్నీ పెట్టి తెల్లవారు 5 గంటలకి నేను వేరే గదిలో పడుకునేవాడిని. ఆ పరదా తీసి చూసేవారు 5 గంటలు లేస్తున్నారా లేదా, లేస్తే ఓంకారం సుప్రభాతం చేస్తున్నారా లేదా. నేను వాళ్ళని చెప్పాను, బెడ్ మీదే చేసుకుంటాను, నాకు పూజా గదిలో వెళ్ళి చేయడం, మొహం కడుకోవడం బెడ్ మీద చేసుకుంటాను. చేస్తున్నారా లేదా, అమ్మ నాన్న కాళ్ళకి ఫోటోకి దండం పెడుతున్నారా లేదా, ఇవన్నీ వాచ్ చేసేవారు. సుప్రభాతం చదువుతున్నాను లేదా, ఇలాగ అందరూ పిల్లలందరూ వచ్చి నిరీక్షణ చేసేవారు. అందుకే స్వామి అన్నారు, నువ్వు ఆచరణ చేయింది ఎవరికైనా ఏదైనా చెప్తే అది ఎప్పటికీ ఫలించదు. అది ఫలించాలంటే మటుకు ఆచరణ ముఖ్యం. సో నీకేమి పెద్ద నాకు సర్వధర్మాన్ని పరిత్యాజ్య అని అడిగేవారు.
సర్వధర్మం పరిత్యజ్య అంటే ధర్మాలన్నీ విడిచిపెట్టాడు ఏమైనా గ్రూప్ 3 పిల్లలు అడిగేవారు. అంటే కాదురా బాబు, అలా కాదు. చూడు, శబరి తన తల్లి తండ్రిని వదిలేసి పారిపోయి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. ఆఖరికి మాతంగ మాముని ఋషి ఆశ్రమంలో ఆవిడ ఎలాగో ప్రార్థించుకొని అనుమతి దొరికింది. ఆ తర్వాత సెకండ్ మీరా భర్త పాతివ్రత ధర్మం విడిచిపెట్టింది. అత్తగారు మామగారిని ఉల్లంఘన చేసింది, వెళ్ళిపోయింది దేవుడి కోసం. అందుకే ప్రహ్లాదుడు వాళ్ళ నాన్నగారి మాట వినలేదు. ఎవరు చూడండి, ధ్రువుడు వాళ్ళ అమ్మ మాట వినకుండా వెళ్ళిపోయాడు, తపస్సు ధ్రువతారు ఇచ్చినాడు. స్వామి చెప్పారు, భగవద్ విషయంలో ఎవడైనా నేను భగవద్ విషయంలో ఆధ్యాత్మికంలో ముందుకు వెళ్తున్నాను అని ఒకవేళ వాళ్ళ అమ్మ నాన్నగారు అడ్డు పెట్టినా సరే ఉల్లంఘించట, అందులో తప్పు లేదు, వెళ్ళిపోవడమే. ఇప్పటివరకు హిస్టరీ అదే. అంచేత సర్వధర్మం పరిత్యజ్య అంటే అదేం రాను. హనుమంతుడు కోటి ధర్మాలన్నీ విడిచిపెట్టి భగవంతుడి వాళ్ళకు సద్గుణాలు దైవీ గుణాలతోటి వెళ్ళి రాముల వారి సేవ చేసుకొచ్చారు. ఇలాగ సమర్థిస్తే వాడికి క్వశ్చన్కి ఆన్సర్ సాటిస్ఫై అవుతాయి, కానీ రెండో క్లాస్ రారు. ఐఐటి కోచింగ్ టైం చేంజ్ చేసుకునేవారు. ఐఐటి కోచింగ్ టైం ఆ టైంలో పడ్డారు అనుకోండి వదిలేవారు. క్రికెట్ బ్యాటింగ్ చేస్తున్నారు, నా సైకిల్ చూస్తారు, నేను సైకిల్ మీద వెళ్ళేవాడిని. పెట్రోల్ సేవ్ అవుతాయి, డబ్బులు సేవ్ అవుతాయి, ప్రశాంత్ సైకిల్ వీళ్ళకి ఖర్చు పెట్టేస్తాను. ఎల్టీసీ ఫస్ట్ క్లాస్ పెట్టింది, జనరల్ కంపార్ట్మెంట్లోనే ఇప్పటివరకు ప్రయాణం చేస్తున్నాను. నేను ఇప్పుడు మా ఆవిడతో కలిసి వెళ్తే స్లీపర్ క్లాస్లో వెళ్తాను, ఎప్పుడు ఏసీలో ఎప్పుడూ ఎక్కలేదు. నాకు స్టేటస్ అక్కడనే లేదు. సో జనరల్ కంపార్ట్మెంట్లో ఈ 200 మంది వెళ్ళి జనరల్ కంపార్ట్మెంట్ తీసుకొని వెళ్ళేవాడిని పుట్టవరకు. సో ఈ విధంగా డబ్బులు సేవ్ చేసుకొని, సో సైకిల్ చూసేవారు, చూసుకొని బ్యాటింగ్ వదిలేసి వచ్చేవాడు క్లాసులకి. ఇలాగా బాల వికాస్లో ఇంకా ఎన్నెన్ని అనుభవాలు అయినాయంటే ఇప్పుడు నేను చెప్పాలంటే ఇంకా ఎంతైనా టైం పట్టచ్చు. అంచేత నేను ఇక్కడ విరమించుకుంటున్నాను. నేను తెలియని తెలుగు భాషలో సాహసించాను మాట్లాడడానికి. నాకు అలవాటు లేదు తెలుగులో మాట్లాడడం, కానీ మా నాన్నగారు సంస్కృతి ఏమిటో నాకు ఇవాళ ఇలాగ మాట్లాడాలంటే నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఇందులో తప్పప్పుడు మీరందరూ మన్నిస్తారు, క్షమిస్తారు. నేను చాలా టైం తీసుకున్నందుకు, మీరందరూ ఇంత పేషెన్స్గా విన్నందుకు మీ అందరికీ ఎంతెంతో అభివాదం.